నమస్కారం. భారతదేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది. మనమెప్పుడూ చూసే జనగణన పద్ధతి పూర్తిగా మారిపోనుంది. అదే భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ జనగణన. ఇకపై ఆ పెద్ద పెద్ద రిజిస్టర్లు, కాగితాలు ఏమీ ఉండవు. అంతా డిజిటల్. మరి కొత్త ప్రక్రియ ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం ఏం చెయ్యాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఏకే ఎడ్యుఫ్యూజన్ యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. సరే, ఇక అసలు విషయంలోకే వెళ్ళిపోదాం. ఈ డిజిటల్ జనగణన అనేది కేవలం సమాచారం సేకరించడం మాత్రమే కాదు, ఇది మన దేశ భవిష్యత్ ప్రణాళికలకు పునాది వేస్తుంది. అందుకే దీని గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి. ఈ డిజిటల్ సెన్సెస్లో వచ్చిన అతిపెద్ద, మనకు బాగా ఉపయోగపడే మార్పు ఏంటంటే స్వీయ గణన. అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అన్నమాట. పేర్లోనే ఉంది కదా, మన వివరాలను మనమే ఎవరి సహాయం లేకుండా నేరుగా ఆన్లైన్లో నింపేయొచ్చు. ఇది చాలా సౌకర్యంగా ఉండటమే కాదు, మన సమాచారం మన చేతుల్లోనే ఉంటుంది. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన తేదీలేంటో చూస్తాం. తర్వాత ఆన్లైన్లో మన వివరాలు ఎలా నింపాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఆ తర్వాత అధికారులు ఇంటికొచ్చినప్పుడు అడిగే ఆ 33 ప్రశ్నలు ఏంటో చూసి, చివరగా మనందరికీ ఉండే కొన్ని కామన్ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. రైట్, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్దాం. జనగణన 2026 ముఖ్య తేదీలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నవాళ్లు ఈ డేట్స్ అస్సలు మర్చిపోతు. ఎందుకంటే టైంకి స్పందించడం చాలా ముఖ్యం. ఓకే, ఈ జనగణన ప్రక్రియలో మొత్తం 2 దశలున్నాయి. మొదటిది స్వీయ గణన విండో, అంటే మనం ఆన్లైన్లో వివరాలు నింపాల్సిన సమయమన్నమాట. రెండవది ఫీల్డ్ సర్వే విండో. ఈ టైంలో ప్రభుత్వ అధికారులు మన ఇంటికి వచ్చి మనం ఇచ్చిన వివరాలను చెక్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ఏప్రిల్ 16 నుంచి 30 లోపు మన వివరాలు ఆన్లైన్లో ఇవ్వాలి. అదే తెలంగాణలో అయితే ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు టైముంది. ఈ స్వీయ గణన పూర్తయిన వెంటనే ఫీల్డ్ సర్వే మొదలవుతుంది. సరే, డేట్స్ తెలిసాయి కదా. మరి ఆన్లైన్లో వివరాలు నింపాలంటే ఒక సెన్సస్ ఐడి కావాలి. దాన్ని ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. చూడండి, కేవలం 4 సింపుల్ స్టెప్స్లో మన సెన్సస్ ఐడి వచ్చేస్తుంది. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ మన కుటుంబ పెద్ద పేరు, వాళ్ళ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే ఆ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయగానే మనకు హెచ్ అనే అక్షరంతో మొదలయ్యే 11 అంకెల సెన్సస్ ఐడి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అంతే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, మనం కేవలం ప్రభుత్వం సూచించిన అధికారిక వెబ్సైట్ను మాత్రమే వాడాలి. అడ్రస్ నోట్ చేసుకోండి: sev.census.gov.in. స్పెల్లింగ్ కరెక్ట్గా టైప్ చేయండి. వేరే ఏవైనా ఫేక్ వెబ్సైట్స్ వస్తే అస్సలు నమ్మకండి, జాగ్రత్త. ఓకే, మన ఐడి వచ్చింది, వివరాలు నింపాము అనుకుందాం. తర్వాత అధికారులు మన ఇంటికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏమేమడుగుతారు? మొత్తం 33 ప్రశ్నలుంటాయి. ఆ ప్రశ్నలేంటో మనం ముందుగానే తెలుసుకుంటే వాళ్ళొచ్చినప్పుడు టక్కటక్క సమాధానాలు చెప్పేయొచ్చు. పని కూడా తొందరగా అయిపోతుంది. ఈ ప్రశ్నలను 3 భాగాలుగా చూడొచ్చు. మొదటి భాగంలో మన ఇంటి నిర్మాణం గురించి అడుగుతారు. అంటే ఇంటి నంబరేంటి, గోడలు దేనితో కట్టారు, పైకప్పు దేనితో వేశారు, ఇల్లు సొంతమా లేక అద్దెకా, ఇంట్లో మొత్తం ఎన్ని గదులున్నాయి, ఇలాంటి బేసిక్ వివరాలన్నమాట. ఇక రెండో భాగంలో కుటుంబం, ఇంట్లో ఉన్న సౌకర్యాల గురించి అడుగుతారు. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారు, కుటుంబానికి పెద్ద ఎవరు, వాళ్ల సామాజిక వర్గమేంటి, అలాగే ఇంట్లో మంచినీటి సౌకర్యం ఉందా, కరెంటుందా, టాయిలెట్ ఉందా, వంటకి గ్యాస్ వాడుతున్నారా లేక కట్టెల పొయ్యా, ఇలాంటి ప్రశ్నలుంటాయి. ఇక చివరి 3వ భాగంలో మనింట్లో ఉన్న ఆస్తులు, టెక్నాలజీ గురించి అడుగుతారు. అంటే ఇంట్లో రేడియో ఉందా, టీవీ ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ లాంటివి వాడుతున్నారా, ఇంట్లో 2 వీలర్ గాని కార్ గాని ఉందా అని అడుగుతారు. వీటితో పాటు మనం రోజూ తినే ప్రధాన ఆహారమేంటి, మన కాంటాక్ట్ నంబరేంటి అనేవి కూడా తీసుకుంటారు. సరే, ప్రశ్నల గురించి చూశాం కదా. ఇప్పుడు మనం చివరి సెక్షన్కొచ్చేశాం. ఈ మొత్తం ప్రాసెస్ మీద మనలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఆ ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలేంటో చూద్దాం.
ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలున్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. 1. ఈ మొదటి దశలో కులానికి సంబంధించిన వివరాలేమీ అడగరు. 2. మీరు ఆధార్ కార్డ్ గాని మరి ఇతర డాక్యుమెంట్ గాని చూపించాల్సిన పనిలేదు. 3. మీరు ఇచ్చే ప్రతి సమాచారం చాలా గోప్యంగా ఉంటుంది, దాన్ని ఎక్కడా బయటపెట్టరు. ఇది చట్టపరంగా సురక్షితం. ఇక 4. ఈ మొత్తం జనగణన ఫైనల్ రిపోర్ట్ 2027లో పబ్లిష్ చేస్తారు. మనందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఒకవేళ మనం ఆన్లైన్లో వివరాలు నింపేటప్పుడు ఏదైనా తప్పు చేస్తే పరిస్థితేంటి, దాన్ని సరిచేసుకోవచ్చా? అస్సలు టెన్షన్ పడకండి. ఒకవేళ ఆన్లైన్లో ఏదైనా పొరపాటు చేసినా ఫీల్డ్ సర్వే కోసం అధికారులు మన ఇంటికొచ్చినప్పుడు వాళ్లతో ఇక్కడ తప్పు ఎంటర్ చేశాను అని చెప్తే చాలు, వాళ్లే దాన్ని సరిచేస్తారు. సో కంగారు పడాల్సిన పనే లేదు. ఇక ఇంకో ముఖ్యమైన ప్రశ్న, ఈ జనగణనలో మనమిచ్చే సమాచారం వల్ల మనకు వచ్చే ప్రభుత్వ పథకాల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? పథకాలాగిపోతాయా? దీనికి సమాధానం ఒక్కటే, ఖచ్చితంగా లేదు. జనగణన అనేది దేశంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ల పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడానికి మాత్రమే. దీనికి ప్రభుత్వ పథకాలకు అస్సలు సంబంధం లేదు. కాబట్టి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. భారతదేశమిప్పుడు ఈ డిజిటల్ జనగణనతో ఒక పెద్ద అడుగు ముందుకేసింది. మరి ఈ కొత్త పద్ధతిలో మనమిచ్చే డేటా మన ఊరి, మన రాష్ట్ర, మన దేశ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? రాబోయే తరాలకు మంచి ప్రణాళికలు రూపొందించడానికి ఇది ఎలా ఉపయోగపడుతోంది? ఒక్కసారి ఆలోచించండి.